హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు అలేఖ్య, ఛానల్ నేమ్ వచ్చేసి వైబ్ విత్ అలేఖ్య. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మీరు చూడబోయేది ఏంటంటే మా ప్రిపరేషన్స్ ఫర్ పెళ్లి కూతురు ఫంక్షన్. నాట్ ఓన్లీ పెళ్లి కూతురు ఫంక్షన్, రేపు చాలా ఈవెంట్స్ జరగబోతున్నాయి. రేపు అనగా ఈ రోజు మేము ఏం ప్రిపరేషన్స్ చేసాము అన్ని చూపించేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు అయితే పెళ్లి పిలుపులకి వెళ్తున్నారు అనమాట, రెడీ అయిపోయి. ప్యారలల్ గా మేమైతే ఒక షాప్ కి వెళ్ళేసి డిఫరెంట్ శారీ లేసెస్ అయితే తీసుకున్నాము వాటి ప్రిపేర్ చేయడం కోసము. నాలో ఉన్న క్రియేటివిటీ అంతా యూజ్ చేసి అవుట్పుట్ ఎలా రావాలో ఎక్స్ప్లెయిన్ చేసేసి స్టిచ్చింగ్ ఇచ్చాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా. యాక్చువల్ గా దీనికి పై పంచలు టైప్ యూజ్ చేస్తారు పెళ్లి పిట్టల మీద కట్టుకోవడానికి, బట్ అవి లుక్ అంత రావు అనేసి స్పెషల్ గా స్టిచ్ చేయించాము. రేపు చెప్పాను కదా పెళ్లి కూతురు ఈవెంట్ అని, దాంతో పాటు ఎదురు నడిచే కార్యక్రమం, హల్దీ అన్నీ ఉన్నాయి రేపే. సో అన్నిటికీ ప్రిపరేషన్స్ అవుతా ఉన్నాయి. ఇంకా మేము పెళ్లి కూతురు ఫంక్షన్ కి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేస్తున్నాము ప్యారలల్ గా, నేను నా ఫ్రెండ్ అయితే. ఈ హ్యాండీ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్ కింద పెళ్లి కూతురు ఫంక్షన్ కి. చాలా బాగుంది. రిటర్న్ గిఫ్ట్ తో పాటు ఒక తాంబూలం యాడ్ చేసి ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను కెమెరా దాని వైపు తిప్పితే దాని ఫీలింగ్ ఏంటో చూడండి. మా పెద్దమ్మేమో అందరి కోసం టీ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మేము 1 by 1 అన్ని పనులు చేసుకుంటా ఉన్నాము ప్యాకింగ్తో పాటు. దీని తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి, నైట్కి ఫినిష్ చేసి పనుకునేవి. అమ్మ ఇంకా వెండి సామాన్ కూడా కడిగేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఆ పనులన్నీ కొంచెం కదలగానే ఒక పక్కన మేము అమ్మవారిని రెడీ చేయడం స్టార్ట్ చేసాము. పెళ్లి కూతురు ఈవెంట్లో మాకు వడియాలు పెడతారు, అక్కడ అమ్మవారిని పెడితే లుక్ చాలా బాగుంటుంది అనేసి మేము ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేస్తున్నాము శారీ కట్టేసి. మా అమ్మవారి ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వెంటనే మేము ఇంకా పెళ్లి కూతురు ఈవెంట్కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ రెడీ చేస్తున్నాము, నేను మా వదిన అయితే. మా అక్క మా పెద్దమ్మతో మెహందీ పెట్టి చేసుకుంటుంది ప్యారలల్గా. మా పెద్దమ్మ చాలా మంచి మెహందీ ఆర్టిస్ట్, చాలా బాగా పెడతారు. మా వదిన కౌంట్ చేస్తూ మరి జాగ్రత్తగా చేస్తుంది డెకర్. యాక్చువల్గా ఈ డెకర్ నేను వేరే అదర్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు న్యాచురల్ ఫ్లవర్స్తో చూశాను. మేము జస్ట్ ట్రై చేస్తున్నాం అనమాట అవుట్పుట్ ఎలా ఉండిద్ది అనేసి. మా అన్న వచ్చి పెళ్లి పనులు చేయకుండా ఇంకా బాంబేలో ఉండి వీడియో కాల్ చేస్తున్నాడు. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఎందుకంటే బ్యాక్ డ్రాప్కి కూడా ప్రింట్ అనేది బంతిపూలతోనే ఉంది. మేము పెట్టింది కలిసిపోయింది అనిపించింది. ప్లెయిన్ అయితే బాగుండు అని చెప్పి మేము చెక్ చేస్తున్నాము. ప్లెయిన్ అయితే కొంచెం ఎలివేట్ అవుతుంది అన్న ఇదిలో ఉన్నాము. ఇంకా మాకు అర్థమైపోయింది ప్లెయిన్ చాలా బాగుంటుందని ఇంకా చేంజ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. డబుల్ వర్క్ అయింది, బట్ ప్రతి ఫొటోస్లో అదే ఉంటుంది కాబట్టి ఇంకా ఎఫర్ట్ తీసుకొని చేంజ్ చేసేసాము. అదనమాట ఫైనల్ అవుట్పుట్. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా బ్యాక్డ్రాప్ చేంజ్ చేసి చాలా మంచి పని చేసాము, సో దట్ ఎలివేట్ అయింది ఇంకా బాగా. మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. మేము ఇంకా రిలాక్స్ అయ్యాము, అవుట్పుట్ చూసి చాలా హ్యాపీ అయ్యాము. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లే మనమే డెకర్ చేసుకుంటే చాలా మనీ సేవ్ చేయొచ్చు అండ్ ఖచ్చితంగా యూనిక్ ఉంటుంది. అత్తయ్య గారు వచ్చేసారు. అమ్మ ఎలా ఉంది డెకరేషన్? ఎలా ఉంది? సూపర్గా ఉంది. అవుట్పుట్ ఈజ్ నైస్. ఇంకా మా డెకర్ అయితే ఒక 90% అయిపోయినట్లే. ఇంకా ఫినిష్ చేసి ఇంకా మా అక్క మెహందీ కూడా మ్యాక్సిమం అయిపోతా ఉంది. ఇంకా పెట్టేసేసుకొని నేను మా మమ్మీకి కొంచెం పెట్టాను, ఎందుకంటే నెక్స్ట్ డే అస్సలు కుదరదు. సో మిడ్ నైట్ అయినా కూడా ఇంకా అమ్మకి మెహందీ పెట్టాను. మా అక్క మెహందీ ఫైనల్ లుక్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా జస్ట్ 3 అవర్స్లో 5 అయిపోతుంది. అంటే ఈరోజు మార్నింగ్ అందరు వచ్చేస్తారు, తోరణాలు కడతారనమాట.
రేపు జరిగే అన్ని ఈవెంట్స్ షేర్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.